కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, బాగున్నారా? మనం అందరం బాగున్నాం. దేవుని మహాకృపలో మరొక ఉదయకాలం ప్రభువుని స్తుతించడానికి మనం ఈ అవకాశాన్ని కలిగి ఉన్నాం. మరొక దినాన దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మీ వద్దకు తీసుకురావటానికి ప్రభు నాకు సహాయం చేసి ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 15వ వచనంలో ఒక అద్భుతమైన దేవుని మాట మనం చూద్దాం. జనులు గుంపు గూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన దేవుని మాట చూడండి. దేవుని ప్రజలుగా, దేవుని యొక్క జనాంగముగా, దేవుని యొక్క స్వాస్థ్యముగా మనం ఉండుట ఎంత గొప్ప ఆశీర్వాదమై ఉన్నదో చూడండి. ప్రభు అంటూ ఉన్నారు కదా, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు, నీ పక్షపు వారగుదురు. దేవుని ప్రజల మీద ఎవరికి జయం లేదు, దేవుని ప్రజల మీద ఎవరికి విజయం లేదు. దేవుడు తన ప్రజల పక్షముగా ఉంటారు. దేవుడు తన ప్రజలను వెన్నంటి నడిపిస్తూ ఉంటారు. ఒకవేళ నీవు అనుకుంటున్నావా, నాకు ఎవరు లేరు, నాకు అండలేరు, మరి పరిస్థితిలో ఎలాగా, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గర నుండి సమాధానం తీసుకోవాలని ఒకవేళ కుంగిపోతూ ఉన్నావా, దిగులు పడుతూ ఉన్నావా, భయపడుతూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు, నీకు విరోధంగా ఎవరైతే లేస్తారో వారు నీ పక్షముగా ఉంటారు, అంటే నీకు అనుకూలముగా ఉంటారు. దేవుడు సహాయం చేస్తారు, వారి యొక్క మనసును మారుస్తారు, నీకు అనుకూలతలను ఇస్తారు, నీ పరిస్థితుల్లో గొప్ప విజయాన్ని ఇస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అనేక మంది దైవ సేవకులు చెప్పుచూ ఉండగా మనం కూడా వింటూ ఉన్నాం కదా, పరిచర్యలో వ్యతిరేకంగా లేచిన వారు, పరిచర్యను గురించి నిందించేవారు, పరిచర్యను గురించి మరి నిరాకరించేవారు సైతం దేవుడు వారిని దర్శించి తర్వాత కాలంలో వారే పరిచర్యకు అండగా నిలబడిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఏ పరిస్థితి నీకు వ్యతిరేకంగా లేచిందో, అనారోగ్య సమస్య, అప్పుల సమస్య, మరి ఇరుగు పొరుగు వారి నుంచి వచ్చిన సమస్య, మరేది ఏదైనా అయి ఉండవచ్చు, నీ పరిధిలో నీ పోరాటం ఏదైనా అయి ఉండవచ్చు, అయితే నీకు వ్యతిరేకంగా ఉన్న ఏ పరిస్థితి అయినా అయి ఉండవచ్చును. దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుచు ఉన్నారు. నీకు విరోధంగా ఉన్న ప్రతి సమస్య నీకు అనుకూలంగా మార్చటానికి సర్వశక్తిమంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని విశ్వసించు. దేవుని మాటను హృదయం ముందు భద్రపరచుకో, దీవెనకరంగా జీవించు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నందుకు అతిశయించు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని కృంగిపోవద్దు. దేవుడు తప్పకుండా తగిన కాలమందు కార్యమును సఫలపరుస్తాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తారు. ఈ దినమంతా ఈ మాటని ధ్యానించు, దేవుని యొక్క విడుదలను పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, ఎంత అద్భుతమైన దేవుడు నాయన. ఈ లోకంలో మేము ఒంటరిగా లేం, ఈ లోకంలో మేము అనాథులుగా లేం, ఈ లోకంలో తండ్రి విడిచిపెట్టబడిన వారు మేము కాం నాయన. ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఎదురాడుచూ ఉన్నారు, విరోధంగా ఉన్నారు తండ్రి, వారు మా పక్షపు వారు అవుతారని మీరు సెలవిచ్చిన మీ మాట సత్యం. అనేక పర్యాయముల తండ్రి మా ఎడల మీ మాటను మీరు నెరవేర్చి ఉన్నారు. మా పక్షముగా అట్టి పరిస్థితులన్నిటినీ మార్చి ఉన్నారు. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రియ బిడ్డలను దర్శించండి, ధైర్యపరచండి. వారి యొక్క తండ్రి అయా ప్రతి పరిస్థితి అనుకూలముగా ఉన్నట్లుగా మీ కార్యం జరిగించండి. ఇదే నాన్న తండ్రి, ప్రియులు ఎవరైతే పనులకు వెళుతున్నారో, ప్రయాణాలు చేస్తున్నారు, ఉద్యోగాలకు వెళుతున్నారు, వ్యాపారాలకు వెళుతున్నారు, కాలేజీలకు వెళుతున్నారు తండ్రి, ప్రియ ప్రజలకు తోడుగా ఉండండి. ఇదే నాన్న మీ గొప్ప కార్యాలు మీ బిడ్డలు అనుభవించుటకు సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధిలో ఉన్న మేలు అనుభవించుటకు సహాయం చేయండి. మీ గొప్ప కార్యాలు జరిగించమని మనవులు అంగీకరించినారయ్యా, మీకు స్తోత్రాలు. యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము చేరువను మనకందరికి తోడై నడిపించును గాక. ఆమేన్. ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్.